భారీగా చైనా మాంజా స్వాధీనం 18 మందిపై కేసులు అమ్మినా వాడిన చర్యలు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న పలు షాపులపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆయా షాపుల నుంచి సుమారు 1000 బండిల్స్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు. 18 మందిపై కేసు నమోదు చేశారు. మాంజాను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిపారు. 3 రోజుల నుంచి వరుసగా దాడులు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించిందని, ఎవరు అమ్మినా వాడినా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ భారీగా చైనా మాంజా స్వాధీనమని ఈ వార్త చూస్తే ఒకటే విషయం గుర్తొస్తుంది. ఏంది అని అంటే, దొంగలు పడ్డానికి 6 నెలలకు కుక్కలు మురుగుతాయంట. అదే అట్లే ఉండదు. ఈరోజు ఒక జవాను మాంజాదారం కారణంగా చనిపోయిండు. ఆయనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 మంది చచ్చిపోయారు. నిన్న కూడా ఒకరిద్దరు చచ్చిపోయారు. కేవలం మాంజాదారం. ఆయన పని మీద ఆయన వెళ్తూ ఉంటే ఆయన కైట్ ఎగిరిస్తలేడు, కనీసం కైట్ ఎగిరిస్తే కూడా నిలబడలేదు. ఆయన విధులు నిర్వహించుకొని ఇంటికి పోతూ ఉంటే ఆ క్రమంలో ఆయన బైక్ మీద పోతున్నప్పుడు ఆయనకు అడ్డం కలిగి ఆయన మెడకు కోసుకొని ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే, అది కూడా దేశాన్ని కాపాడడం కోసం పూనుకున్నటువంటి ఒక జవాను చచ్చిపోతే, ఆయన చనిపోయిన తర్వాత పోయి మళ్ళీ మేము 3-4 రోజుల నుండే మేము అందరం చర్యలు తీసుకుంటాం, దాడులు చేస్తామని చెప్పేసి పోలీసులు నిన్న చెప్తారు. మరి అంతకుముందు ఏ జవాను చనిపోకముందు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కానీ సంక్రాంతి పండుగ అంటే పతంగులు ఎగరేస్తారు అనే విషయం ప్రభుత్వాలకు తెలుసు, అధికారులకు తెలుసు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాంజాదారం అమ్మకాలు జరుగుతాయనే విషయం కూడా తెలుసు. మరి అంతకు ముందే ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయంటే 4 రోజుల ముందే ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇస్తున్నారో, లేదు అనంటే ఏదైనా అవసరం వచ్చింది అని అంటే, ఇప్పుడు సంక్రాంతి పండుగ అనగానే విద్యాశాఖ వాళ్ళు ఏం చేశారు, వచ్చే నెల 12వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు సెలవులు అని చెప్పేసి వారం 10 రోజుల ముందే ఏ విధంగా అయితే వాళ్ళు స్పందించి సెలవులు ప్రకటించారో, మీరు ఎందుకు ఆ సంక్రాంతి పండుగ కన్నా ముందు, ముఖ్యంగా స్కూళ్లకు సెలవులు రాకదానికన్నా ముందు ఒక వారం రోజుల ముందే ఈ మాంజాదారం అమ్మే వాళ్ళ మీద కానీ, వాటిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి డంప్ చేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మాంజాదారం వల్ల ప్రతి సంవత్సరం చనిపోతున్న సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి మాంజాదారం అనేది కేవలం ఎగిరేసుకున్నటువంటి వరకే కాకుండా ఈరోజు గాలికి వదిలేస్తే ఆ గాలిపడాలు ఎక్కడికో పోయి ఆ మాంజాదారం అనేది విపరీతంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి కదా. ముఖ్యంగా పక్షులకు కానీ పశువులకు కానీ ఆ మాంజాదారం ఒకవేళ ఆ కైట్ను తినేటువంటి ప్రయత్నంలో మాంజాదారాన్ని ఎవరైనా ఏమైనా జంతువులు తింటే అవి చనిపోతున్నాయి కదా. మరి ఈ క్రమంలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఆ నిర్లక్ష్యం వహించిన అధికారులు మళ్ళా ఈరోజు పోలీసులు ఏమంటున్నారు, మేము దాదాపుగా 18 మందిపై కేసులు నమోదు చేసినాం అంటే ఎవరి కోసం కేసులు నమోదు చేశారు? మీరు సంక్రాంతి పండుగ కన్నా ముందే వారం రోజుల క్రితమే ఈ కేసులు నమోదు చేయడము, ఈ మాంజాదారం మీద ఈ రకమైన చర్యలు తీసుకునేది అంటే ఈరోజు ఒక జవాన్ చచ్చిపోయేటోడు కాదు కదా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది చచ్చిపోయేటోడు కాదు కదా. మరి ఆ రకమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు ఒక ఆర్మీ జవాన్ చనిపోయిన తర్వాత మీరు నిద్రలేసిరు అని అంటే ఈరోజు ఆ ప్రాణం పోవడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న అధికారులు అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో, ప్రతి విషయంలో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మీరు నిర్లక్ష్య ధోరణికి కారణం ఎవరు అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సింది. మరి ఈరోజు దాదాపు 18 మందిపై కేసులు నమోదు చేసినాం. 100ల కొద్దీ దాదాపు సుమారు 1000 బండిల్స్ మాంజాను స్వాధీనం చేసుకున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 1000 బండిల్స్ మాత్రమే అమ్ముతున్నారా? 1000 బండిల్స్ మాత్రమే అమ్ముడు పోతున్నాయా? ఈరోజు ప్రతి ఒక ఏరియాకు పోతేనే 1000 బండిల్స్ అమ్ముడుపోతున్నాయి అంటే మరి హైదరాబాద్ నగరం మొత్తం ఎన్ని బండిల్స్ అమ్ముడుపోతున్నాయి? ఆ విషయంలో గుర్తు చేసుకోవాలి. రెండవది, ఇప్పటికే ఎవరైనా కొనుక్కొని ఉన్నటువంటి మాంజాదారాలకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. నిన్న ఒక పోలీస్ అధికారి ఆయన ట్విట్టర్లో పెట్టుకుంటే మేము కామెంట్ చేసినాం. ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన వాళ్ళ పిల్లలతో పాటు కైట్ ఎగరేస్తా ఉన్నట్టు వాళ్ళ చేతిలో ఉన్నాయి కూడా మాంజాదారానికి సంబంధించిన బెండలే. నేను వెంటనే స్పందించి ఆయన పర్సనల్గా కామెంట్ పెట్టినా, ఏం సార్ ఇది, మీరే మాంజాదారం ఉన్నటువంటి కైట్లు ఎగిరేసిందంటే ఎట్లా కరెక్టు, అది మాంజాదారం చట్టవిరుద్ధం నేరం కదా అని చెప్పేసి చెప్తే వెంటనే ఆయన ఆ పోస్ట్ను డిలీట్ చేసుకున్న పరిస్థితి. అంటే వాళ్ళకి వాళ్ళ సంతోషం కోసం సంబంధించిన విషయంలో అది గుర్తుండట్లేదు. కేవలం ఎవరైనా ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే డ్రెస్ వేసుకోవాలి, పోవాలి, అక్కడ ఏదో ఒక షాప్ మీద రైడ్ చేయాలి. రైడ్ చేసి అప్పటికే వీళ్ళకి తెలుసు, ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారి వరకు ఎవరెవరు చైనా మాంజాదారాలు అమ్ముతున్నారో మొత్తం తెలుసు. కాబట్టి ఏదో ఒక షాప్ మీద రైడ్ చేయడమో, ఒక 10-20 మందిని ఒక ఏరియాలో అరెస్ట్ చేయడమో, మొన్న జవాన్ చచ్చిపోయింది కాబట్టి ఈరోజు 20 మందిని అరెస్ట్ చేసినాం. ప్రజలందరూ రైడ్లు చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రజలందరూ మభ్యపడి అంత అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అంటే ఇప్పుడు నిన్న రైడ్ చేసారు కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కానీ హైదరాబాద్ నగరంలో కానీ మాంజాదారాలు కనబడాయంటే ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కైట్లు ఎగిరేస్తున్నప్పుడు కాదు, కైట్లు ఎగిరేసిన తర్వాత వాళ్ళు వదిలేసినటువంటి దారాలు, వాళ్ళు తెగిపోయినటువంటి కైట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు రోడ్ల మీద పోతున్నటువంటి ప్రయాణికులు, ముఖ్యంగా పాదచారులు కానీ ముఖ్యంగా బైక్ల మీద పోతున్నటువంటి వాళ్ళందరినీ కానీ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనబడతా ఉంది. నిన్న కూడా దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి మాంజాదారాన్ని చూసి బైక్ ఆపి దాన్ని మడతపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్టీసీ బస్సు స్పీడ్గా రావడంతో ఆ మాంజాదారాన్ని
కొట్టుకొని పోతే ఆ మడత పెడుతున్నటువంటి వ్యక్తికి ఏలు మొత్తం కోసుకుపోయింది, రక్తం వచ్చింది దాదాపుగా. అంటే ఆ విషయం ఆ డ్రైవర్ తెలియదు కాబట్టి ఆయన వెళ్ళిపోయిండు. ఈ మడత పెట్టిన వ్యక్తి ఏలుకు రక్తం వచ్చింది. అంటే ఈ విధంగా మాంజా ధరని తీయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా దారుణాలకు గురవుతున్నారు. మరి ఇట్లాంటి విషయంలో పోలీసులు ముందుగానే స్పందించుండేదంటే ఈరోజు ఇంత దారుణాలు జరిగేవి కాదు. ఇప్పటికైనా కూడా ఆ మాంజా ధరలు మొత్తానికి హైదరాబాద్కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయాలి. వచ్చే రోజుల్లో ఇట్లాంటివి ప్రాణాలు ముఖ్యంగా జవాన్ల ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. లేదు మేము కేవలం ఏదైనా ప్రాణం పోయినాకనే స్పందిస్తామనే ఆలోచనలో ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కూడా పోలీసులు అవుతారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రాణం పోయిన తర్వాత బాధపడడం కన్నా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందే చేతులు కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయంలో ముందుగా స్పందించాలని కోరుతా ఉన్నాం.